కోలాహలంగా మారిపోయింది. అప్పుడే భుజాల వరకు జుట్టుతో, గుండ్రని ముఖం ఉండి, కళ్ళలో ప్రకాశవంతమైన వెలుగుతో ఒక అమ్మాయి లేచి నిలబడింది. ఎందుకో ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంతేకాకుండా తను కొంచెం భయపడుతున్నట్టుగా కూడా ఉంది. ఆమె చుట్టూ ఒక వింత కాంతి ప్రకాశిస్తూ ఉంది. దాన్ని చూస్తుంటే ఆమెకు కలరిపోయేట్టు తెలుసు అని స్పష్టంగా తెలుస్తుంది. మొత్తానికి ఆ అమ్మాయి చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఇలాంటి అమ్మాయిల్ని చూసిన ఎవరి దృష్టి అయినా అటువైపు మళ్లకుండా ఉంటుందా? అందుకే సడన్ గా అక్కడున్న వాళ్ళందరి దృష్టి ఆమె వైపే మళ్ళింది. ఆ అమ్మాయి పైకి లేచి నిలబడి నవ్వుతూ, ఇంద్రసేన్, మిమ్మల్ని ఇలా మధ్యలో ఆపుతున్నందుకు దయచేసి నన్ను క్షమించండి. ఇక్కడికి నేను ఒక ఆహ్వానించబడని అతిథిని. ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదా. నా పేరు అనుపమ. యూనివర్సిటీలో మీకున్న 3 శత్రువుల్లో నేను కూడా ఒకదాన్ని అని చెప్పింది. ఆమె నోటి నుండి వచ్చిన మాటలు విని కొంచెం ఆశ్చర్యపోయాడు ఇంద్రసేన్. ఆ అమ్మాయి